హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత రుచులు. ఈ రోజు మనం చేయబోయేది మీ నోరూరించే ప్రతి ఫంక్షన్ లో, ప్రతి పండగలో మిస్ అవ్వకూడని స్పెషల్ స్వీట్. అదే కోవా గులాబ్ జామున్. బయట షాపులో కొనే జామున్లను తినేసి బోర్ కొట్టేసిందా? ఇంట్లోనే పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా, జ్యూసీగా జామున్లను ఎలా చేయాలో ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం దేనికి, రెసిపీ ప్రారంభిద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1/2 kg కోవాని తీసుకుందాం. కోవాని చేతులతో కొంచెం మెత్తగా చేసుకుంటే సాఫ్ట్ గా కలపడం చాలా ఈజీ అవుతుంది. చిట్కెడు బేకింగ్ సోడా, అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, మైదా ఎక్కువగా వేసేయకండి. ఎందుకంటే మైదా ఎక్కువ అయితే గులాబ్ జామున్ మనకి సాఫ్ట్ గా కాకుండా కొంచెం హార్డ్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిపోయి గులాబ్ జామున్లు సాఫ్ట్ గా రావడం. అందుకే అవసరమైనంత మైదా వేసుకుంటూ డౌ ని ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ అయిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన గులాబ్ జామున్లకు కావలసిన షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో షుగర్ తీసుకొని 2 కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ పైన పెట్టి షుగర్ పూర్తిగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. అలాగే 2-3 ఇలాచీలు వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ మనకి సిరప్ తిక్కుగా ఉండవలసిన అవసరం లేదు, లైట్ స్టిక్ గా వస్తే చాలు. ఇప్పుడు మన స్వీట్ షుగర్ సిరప్ రెడీ. తీసి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌ ని తీసుకొని ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ లేదా గీ రాసుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకుంటూ ప్లేట్ లో వేసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, బాల్స్ మీద క్రాక్ ఉండకూడదు. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ ఉంటే జామున్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి బాల్ ని చాలా స్మూత్ గా రోల్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎంత క్యూట్ గా, పర్ఫెక్ట్ గా వస్తున్నాయి కదా. మీకు కూడా ఇంట్లో గులాబ్ జామున్ చేయాలనిపిస్తుందా? కింద కామెంట్లలో గులాబ్ జామున్ అని చెప్పండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం లో ఫ్లేమ్ లో హీట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉండలుగా చేసుకున్న గులాబ్ జామున్లని ఒకటిగా వేసుకుందాం. ఇక్కడ కూడా ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆయిల్ చాలా హాట్ గా ఉండకూడదు. ఆయిల్ బాగా వేడిగా ఉంటే బయట త్వరగా డార్క్ కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మంచిగా కుక్ అవ్వదు. అందుకే మీడియం ఫ్లేమ్ లో గులాబ్ జామున్లు ఫ్రై చేసుకోవాలి. మొదట అవి కిందికి వెళ్లి నెమ్మదిగా పైకి వస్తాయి. ఇప్పుడు వాటిని చాలా నెమ్మదిగా తిప్పుతూ అన్ని సైడ్ సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కోవా, ఇలాచీ కలిసిన స్మెల్ కిచెన్ మొత్తం ఫిల్ అవుతుంది. ఇదే ఇంట్లో స్వీట్ చేసుకోవడంలో ఉన్న స్పెషల్ ఫీలింగ్. బయట నుంచి చూస్తే చిన్న రెసిపీ లాగే ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ ఫ్రైయింగ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. వీటిని తీసి షుగర్ సిరప్ లో వేసుకుందాం. హాట్ జామున్ ని సిరప్ లో వేసినప్పుడు సిరప్ ని చాలా బాగా పీల్చుకుంటాయి. అలా సోక్ అవుతున్న కొద్దీ గులాబ్ జామున్ సైజ్ కూడా కొంచెం పెరుగుతాయి. అసలు ఇప్పుడు చూస్తుంటేనే ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయి తెలుస్తుంది. గులాబ్ జామున్ సైజ్ కూడా కొంచెం పెరుగుతాయి. అసలు ఇప్పుడు చూస్తుంటేనే ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయి తెలుస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోవా గులాబ్ జామున్ రెడీ. ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇంట్లోనే కోవా గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోస్ కి ఒక లైక్ చేయండి. మరియు మీ ఇంట్లో ఎవరికైనా గులాబ్ జామున్లు అంటే చాలా ఇష్టం ఉంటే వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీల కోసం మా లలిత రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.